రిజర్వేషన్ కానీ ఇండెఫినెంట్ గా ట్రస్ట్ కానీ లేదు ఇప్పుడు. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గర. రైట్ నుమాన్ గారు చెప్పండి. సో ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఇంటర్నల్ డెమోక్రసీ అని చెప్పేసి బీజేపీ పార్టీలో డిసిప్లిన్ అనేది ఏదైతే మాట్లాడతారో ఆ డిసిప్లిన్ అనేది ఉండదండి. బేసికల్గా మీరు కర్ణాటకలో చూసుకుంటే ఆ యడ్యూరప్ప గారి అబ్బాయి గారిని తీసుకోండి, అక్కడ రాజస్థాన్లో వసుంధరా రాజే గారిని తీసుకోండి, గుజరాత్లో తీసుకోండి, మధ్యప్రదేశ్లో తీసుకోండి, వీళ్ళకి ఎప్పుడు క్యాంప్స్ అనేవి ఉంటాయండి. వీళ్ళకి నితిన్ గడ్కరీది ఒక క్యాంప్, రాజ్నాథ్ సింగ్ ఒక క్యాంప్, వీళ్ళందరికీ ఒక క్యాంప్ పవర్ సెంటర్స్ లాగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ మోడల్ అది. సో నేనేమంటున్నానంటే వీళ్ళకి ఈ ఎంపీలకి 8 మంది ఎంపీలకి ఇంక్లూడింగ్ రాజేందర్ గారిని కానివ్వండి యాజ్ వెల్ as సంజయ్ గారిని కానివ్వండి, వే హ్యావ్ టు అండర్స్టాండ్ తెలంగాణ ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించి ఈ రోజు అధికారంలో మిమ్మల్ని కట్టబెట్టింది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజలకు మేలు చేస్తారని అనుకుని మిమ్మల్ని భావించి మిమ్మల్ని పవర్లో తీసుకొచ్చినారు. వాటికి అనుగుణంగా మీరు పనిచేయాల్సింది పోయి మీరు ఈ రకంగా మీరు కుమ్ములాటలు చేసుకుని ఈ రకంగా మీరు నవ్వులు పాలవుతున్నారు ప్రజల మధ్యలో అని చెప్పేసి నేను భావిస్తున్నా. మరొక విషయం ఏదైతే బండి సంజయ్ గారి విషయం మాట్లాడుతున్నారో, బండి సంజయ్ గారు మరొకసారి నేను చెప్తున్నాను, ఇక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసింది రాజేందర్ గారికి, ఈటెల రాజేందర్ గారికి. ఏ రోజైతే బండి సంజయ్ గారు ఆయనకు ఆపి అధ్యక్షుడిని కానికుండా చేసినారో మీరు అన్నట్టు ఆయన మినిస్టర్ అవుతారని చెప్పేసి అందరూ అనుకున్నారు, భావించినారు. ఎందుకంటే ఈ కమ్స్ ఫ్రమ్ బీసీ ముదిరాజ్ కమ్యూనిటీ చాలా కన్సిడరబుల్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కమ్యూనిటీ అండ్ హీఈస్ ఆల్సో స్ట్రాంగ్ లీడర్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ. ఆయనకు వస్తుంది అని చెప్పేసి ఆయన భావించడంలో తప్పులేదు. కానీ ఆ జరగకుండా ఆయనను ఎవరో ఆపినరు అని చెప్పేసి ఆయన పోస్ట్ మార్టం అనాలిసిస్ చేసినప్పుడు ఈ వ్యక్తి బండి సంజయ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయనకు అర్థమైపోయింది. ఈ రోజు ఆయనకి స్టేట్ ప్రెసిడెంట్ రానియకుండా కూడా ఆపింది ఇదే వ్యక్తి అని చెప్పేసి. బండి సంజయ్ ఏమంటున్నారు, అక్కడ ఓట్లు తగ్గడానికి కారణం కూడా కార్యకర్తలు పనిచేస్తారు ఇండైరెక్ట్ గా. అదే నేను అదే అంటున్నాను, ఆయన మీద అంటాడు, ఈయన మీద అంటాడు. సో ఆయనకు ఒకటే ఎంపీ ఉండాలి. కరీంనగర్ అనేది ఈయనకి కూడా కరీంనగరే, ఆయన కూడా కరీంనగరే, ఒకటే ఎంపీ కావాలా. కానీ ఈయన ఓడిపోయినాడు. అసెంబ్లీ ఎలక్షన్ లో ఈయన రాజేంద్ర గారు ఓడిపోయినారు. అందుకని చెప్పేసి ఆయన పోయి అక్కడ మల్కాజ్గిరి నుంచి సీట్ వేసేసి ఆయన అక్కడ నుంచి గెలిచి వచ్చిండ్రు. నేను అనేది ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైనా సరే పవర్ లో ఉండాలా, వీళ్ళ చుట్టూ రాజకీయాలు తిప్పుకోవాలనే ఏకైక ఉద్దేశం ఉంది. వీళ్ళకి తెలంగాణ మీద, తెలంగాణ వెల్ఫేర్ మీద, తెలంగాణ ప్రజల మీద వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు ఎప్పుడైనా సరే ఈ రోజు రేపు చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు కాంగ్రెస్ పార్టీ మళ్ళా మా భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు మళ్ళా ప్రధానమంత్రి అయినప్పుడు మళ్ళా మా దగ్గర చూస్తూ ఉంటారు ఎప్పుడు కాంగ్రెస్ లో పోవాలని చెప్పేసి. కానీ వీళ్ళకి ఇటువంటి డోర్ ఉండదు, డోర్ హమేషా క్లోజ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే సిద్ధాంతాలకు అనుగుణంగా, ఐడియాలజీకి అనుగుణంగా మేము తీసుకుంటాం. కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం లేదు ఎందుకు ఉంటుందండి, నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఆయన వచ్చేసేసి మా దగ్గర ట్రై చేశాడు. మా దగ్గర ఆయన జాయిన్ కాకముందు చాలాసార్లు, ఒక్కసారి కాదు చాలాసార్లు మా పిసిసిబి ప్రెసిడెంట్ అనేటువంటి రేవంత్ రెడ్డి గారితో అనేక సార్లు వీళ్ళు ముచ్చటించారు, మాట్లాడారు. దిస్ ఈస్ ఓపెన్ సీక్రెట్, మీడియాలో ప్రతి చోట వచ్చింది. అది ఎవ్రీబడి విల్ డూ. ఫ్యూచర్ వాళ్ళది డిటర్మైన్ చేస్తూ నాకు ఏ పార్టీలో వెళ్తే నాకు ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. ఆయన ఐడియాలజీ చూసుకున్నాడు, లెఫ్టిస్ట్ నుంచి నేను డైరెక్ట్ గా రైటిస్ట్ కి పోతా అని చెప్పేసి. బీజేపీ ఈజ్ రైటిస్ట్ పార్టీ, బీజేపీ అనేది రైట్ వింగ్ కి చెందినటువంటి పార్టీ. అక్కడి నుంచి ఇక్కడ దూకుతా అని చెప్పేసి అనుకున్నాడు. ఆయన పోయి సూసైడ్ చేసుకున్నాడు, పొలిటికల్ సూసైడ్ అయిపోయింది. సరే ఎంపీగా గెలిచినాడు కాబట్టి ఈ రోజు ఆయన ఏదో చూస్తున్నాడు, ఏదో ఆపర్చునిటీస్ ఉంటుంది అని చెప్పేసి. ఆయనకి బీజేపీ పార్టీలో కెరియర్ లేదు, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఆయన పొలిటికల్ కెరియర్ అనేది ఖతం అయిపోయింది. ఆయనకు అది అర్థమయ్యి ఈ రోజు ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ సఫకేషన్ లో ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నారు, విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. రాజేందర్ గారు ఎప్పుడైనా సరే మీరు చూసినటువంటి గత 2 దశాబ్దాలుగా 20 years నుంచి ఆయన రాజకీయ జీవితం మీరు చూసుకోండి, ఈ రకంగా ఆయన స్పందించలేదు. ఆ రోజు పొగబెట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించినా సరే ఆయన మాటల్లో నేను చెప్తున్నా, ఆయన ఏ రోజు కూడా ఈ రకంగా మాట్లాడలేదు. అంటే ఈ రోజు ఈయన మాట్లాడుతున్నారంటే ఆయన సఫకేషన్ ఉంది. ఆయన పోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ కే పోవాలా. ఆయన ఆల్రెడీ కేటీఆర్ గారితో మాట్లాడడం మనం చూసినాము. ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మా దగ్గర కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనివంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెట్టుకొని ఉంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ని నమ్ముకొని మా ప్రెసిడెంట్ అయినా సరే మా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మేము ఆ ఈక్వేషన్స్ ని, సోషల్ జస్టిస్ ఈక్వేషన్స్ ని ఫాలో చేస్తూ మేము ముందుకు వెళ్తాం. రైట్. సుమిత్రా ఆనంద్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు నుమాన్ గారు అన్నట్టు బీజేపీ నుండి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఈటెల రాజేందర్ గారు రావడానికి రెడీ అవుతున్నారుగా, లోపల అంతా ఏర్పాట్లు జరిగిపోతున్నాయంటే హరీష్ రావు గారు సార్ ఆ మధ్య కాళేశ్వరం ఇష్యూ సందర్భంగా తర్వాత కేటీఆర్ కలిసారని ప్రచారం జరుగుతోంది. అంటే లోపల ఏర్పాట్లు